నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. అసెంబ్లీకి వస్తే ఆటాడుకుంటారు, రాకపోతే వేటు వేస్తారు. ప్రస్తుతం ఇది వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి. అసెంబ్లీకి వెళ్దామని వైసీపీ ఎమ్మెల్యేలు అధినేత జగన్పై ఒత్తిడి తీసుకొస్తున్నా జగన్ మాత్రం ససేమిరా అంటున్నారట. గెలిచిన 11 మందిలో గట్టిగా వాయిస్ ఉన్న నేతలు లేరని, అసెంబ్లీకి వస్తే కూటమిని తట్టుకోలేమని జగన్ భావిస్తున్నారట. ఇంకోవైపేమో వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే వేటు వేస్తామని రఘురామకృష్ణరాజు హెచ్చరిస్తున్నారు. మరి ఈ తరుణంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా? ఓటు వేసిన ప్రజల కోసం పోరాడతారా? లేదంటే జగన్ మాట విని వెనక్కు తగ్గుతారా? వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా రారా? ఎప్పటినుంచో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇది. 5 కోట్ల మంది ఆంధ్రుల్లో కేవలం 175 మందికి మాత్రమే అసెంబ్లీకి ఎన్నికయ్యే అదృష్టం ఉంటుంది. ప్రజల ఓట్లతో 11 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. కూటమి ఎమ్మెల్యేలకు ధీటుగా ఎదుర్కోలేమన్న భయమో, లేదంటే గత తమ ప్రభుత్వ హయాంలోని తప్పులను ఎండగడతారు అన్న ఆందోళన తెలియదు గాని వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రావడం లేదు. అయితే జగన్ గెలిచిన 11 మందిలోనూ ఎవరికీ పెద్దగా వాయిస్ లేదని, కూటమి పార్టీలను అసెంబ్లీకి వెళ్లి తట్టుకోవడం కష్టమని, అందుకే అసెంబ్లీకి వెళ్లొద్దన్న నిర్ణయంతో ఉన్నారని, ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా జగనే ఆపుతున్నారన్న టాక్ వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలలో తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారంతా అసెంబ్లీకి వెళ్లి ప్రజల తరపున పోరాటం చేయాలని, ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించాలని తహతహలాడుతున్నారు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లారు జగన్. దీంతో తమకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీకి వెళతారా, లేదంటే జగన్ మాట విని వెనక్కి తగ్గుతారా అన్నది తేలాల్సి ఉంది. ఇదే ఆందోళనతో వైసీపీ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంతో అదృష్టం ఉంటే గాని చట్టసభలకు ఎన్నికయ్యే భాగ్యం దక్కదు. జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలి అనే కోరిక చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటుంది. అయితే అది నెరవేర్చుకునే అవకాశం, అదృష్టం ప్రజలు ఎంతమందికి ఇస్తారు? బాధ్యతగా ఉండాల్సిన వాళ్లు తమ బాధ్యతలను వదిలేస్తే ఇప్పుడు ఏపీలో జరుగుతోంది కూడా అదే. తమపై నమ్మకం ఉంచిన తమ తరపున ప్రతినిధిగా అసెంబ్లీకి పంపితే వైసీపీ శాసనసభ్యులు మాత్రం 8 నెలలైనా ఇంతవరకు అసెంబ్లీ గడప తొక్కలేదు. తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారాన్ని చూపిస్తారని ఎన్నుకుంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేమీ పట్టదు అన్నట్టుగా నియోజకవర్గాల ప్రజలను మోసం చేశారన్న విమర్శలు ప్రజల నుంచి ఎదుర్కొంటున్నారు. ప్రజలు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలను అనవసరంగా గెలిపించామన్న అభిప్రాయంతో ఉన్నారు. నమ్మకం ఉంచి ఎమ్మెల్యేలను చేస్తే మీరు మాత్రం ముఖం చాటేసి మేమీ వ్యాపారాల్లో మునిగిపోయారని తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గాల్లో సమస్యలను ప్రస్తావించి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడి ప్రజల రుణం తీర్చుకోవాలని ఉన్నా అందుకు జగన్ అడ్డుకట్ట వేయడాన్ని సహించలేకపోయారు. జగన్ వెర్షన్ వేరేలా ఉంది. ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టాలంటేనే జంకుతున్నారు. గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆనాడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అన్న అహంతోనో ఏమో తెలియదు గాని అప్పటి ప్రతిపక్ష పార్టీలు, ఆయా పార్టీల నాయకులపై వైసీపీ ఏ విధంగా విరుచుకుపడిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబును సైతం అవమానకరంగా మాట్లాడారు. అప్పటికే రాష్ట్రానికి సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరిగా ఉన్న చంద్రబాబును అసెంబ్లీ సాక్షిగా అవమానించడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కొంతమంది ఆనాటి వైసీపీ ఎమ్మెల్యేల మాటలు చూస్తే అసలు అది అసెంబ్లీయేనా అన్నట్లుగా నోరు తూలేవారు. మాటలు దారుణంగా ఉండేవి. నాడు సభలో లేని పవన్ కళ్యాణ్పై కూడా అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు.
అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళైతే మీసాలు మెలేయడం, తొడలు కొట్టడం, అసెంబ్లీలోని వింత వింత చేష్టలతో నానాయాగి చేశారు. ఇప్పుడు తాము అసెంబ్లీకి వస్తే అంతకు మించి అన్నట్టుగా తమపై కూటమి పార్టీల ఎమ్మెల్యేలు చెలరేగిపోతారేమో అన్న భయంతో ఉన్నారు జగన్. కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేస్తున్నారన్న టెన్షన్ జగన్లో ఉంది. దీంతో భయపడే ఆయన అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రాకపోతే పులివెందులలో ఉప ఎన్నిక తప్పదన్నారు. ఆయన రాకపోతే అనర్హత వేటు పడుతుందని అన్నారు. 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేటు ఆటోమేటిక్గా పడుతుందని, పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయన్నారు. అయితే ఇక్కడ ఓ నిబంధన వర్తిస్తుంది. ముందుగా స్పీకర్ అనుమతి తీసుకుని గైర్హాజరు కావచ్చు. ఎలాంటి అనుమతి లేకుండా, సమాచారం లేకుండా మాత్రం అసెంబ్లీకి వెళ్ళకపోతే సభ్యులపై అనర్హత వేటు వేయవచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి మాత్రమే వెళ్లారు. ఆ తర్వాత వెళ్లలేదు. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పంపడం లేదు. దాంతో అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలుగా వారు మిగిలిపోయారు. అసెంబ్లీకి వెళ్లకపోవడం వల్ల ప్రజల్లోనూ వారికి మద్దతుగా కనిపించే అవకాశం లేదు. ఒకవేళ అనర్హత వేటు వేస్తే న్యాయస్థానాల్లోనూ ఊరట లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే జరిగితే ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో పులివెందుల సీటు కూడా నిలబెట్టుకోవడం కష్టమన్న అభిప్రాయం ఉంది. త్వరలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీకి రావాలని వైసీపీ ఎమ్మెల్యేలకు ఉన్నా జగన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. సభకు వెళ్లకపోతే మీపై అనర్హత వేటు వేస్తారంటున్నారని ఇటీవల జరిగిన ప్రెస్ మీట్లో ఓ జర్నలిస్టు జగన్ను ప్రశ్నించారు. వారికి బుద్ధి పుట్టింది చేసుకోని అని జగన్ తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు అదే చేయడానికి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెడీగా ఉన్నారని తెలుస్తోంది. జగన్ లీవ్ లెటర్ ఇవ్వలేదని, కంటిన్యూగా 60 రోజులు అనుమతి తీసుకోకుండా గైర్హాజరైతే సభ్యత్వం కోల్పోతారని స్పష్టం చేశారు. నిబంధన ఉంది, దాన్ని అమలు చేయడం సభ బాధ్యత అన్నారు. 60 రోజులు రాకపోతే సభలో పెట్టాలి, ఇది తప్పనిసరి అని స్పష్టం చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ జగన్పై అనర్హత వేటుకు సిద్ధంగా ఉన్నారని వారి మాటల్ని బట్టి అర్థమైపోతోంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకి వచ్చే అవకాశాలు లేవు. కనీసం లీవ్ లెటర్ కూడా పంపరు. తాను ఫలానా కారణంతో రావడం లేదని స్పీకర్కు లెటర్ పంపితే అప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి లేఖలు పంపలేదు. స్పీకర్ అనర్హత వేటు వేస్తే ఒక్క జగన్పై కాదు, అందరూ ఎమ్మెల్యేలపై వేయాల్సి వస్తుంది. ఇప్పుడు అదే టెన్షన్ వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉంది. ఎందుకంటే వైసీపీ నుంచి కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు ఉన్నారు. వారంతా అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే, తమ కోరిక తీరకుండానే సస్పెండ్ అయిపోవడానికి సిద్ధంగా లేరు. ఒక్కరున్నా అసెంబ్లీకి వెళ్ళాలి. అదే ప్రజాస్వామ్య స్ఫూర్తి. ఆ ఒక్క ఎమ్మెల్యే పార్టీ వాయిస్ని బలంగా వినిపిస్తే, ప్రజల తరపున అసెంబ్లీలో నిలబడగలిగితే ఆ ఒక్క సీటు ఆ పార్టీని అధికార పీఠం ఎక్కించేందుకు తగినంత శక్తిని ఇవ్వగలదు. అలాంటిది 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ అసెంబ్లీ గేటుని తాకడానికే భయపడుతోంది. అసెంబ్లీయే కాదు, అసెంబ్లీలో జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్లు పెడతామని చెప్పి ఆ విషయంలోనూ చేతులెత్తేశారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గనక మైక్ అందుకుంటే ఎక్కడ తమ బతుకు బస్టాండ్ అయిపోతుందోనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. జనం నమ్మకాన్ని వమ్ము చేసే నాయకులకు ప్రజలు మరో ఛాన్స్ ఇస్తారా? మీ సమస్యలు తీరుస్తాం అంటూ ప్రచారం చేసి ఓట్లు వేయించుకుని తీరా గెలుపొందాక అసెంబ్లీకి మొహం చాటేసే వారిని ఏమనాలి? ఇప్పుడు ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడం ప్రజలు గమనిస్తున్నారా? ఇంతకు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఊడుతుందా? పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ శపథాలు చేసిన వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీకి రావాలంటేనే సిగ్గుపడిపోతున్నారా? మొత్తానికి ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అన్న సామెత సందంగా వైసీపీ పరిస్థితి తయారైందా? మరి వైసీపీ ఫ్యూచర్ ఏమి కానుంది అన్న ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.